జన్మైశ్వర్యశ్రుతశ్రీభి ఏదమానా మదప్పుమాన్ నైవార్హతభిధాతుం వై త్వమకించన గోచరం. జన్మ మంచి పుట్టుక, నేను మంచి కులంలో పుట్టానండి. ఐశ్వర్యం, మా దగ్గర చాలా డబ్బులు ఉండండి, చాలా వెళ్తుందండి. శృత, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉందండి. శ్రీభి, నాకు మంచి అందం ఉందండి. ఈ నలుగురు వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి అపులెన్సెస్ని, ఇలాంటి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్దామని, భగవంతుడి గురించి విందామని, లేదని ఎవరైనా వెళ్తే వాళ్ళని అప్రిషియేట్ చేద్దామని అస్సలు చేయరండి. ఎందుకు చేయరంటే వాళ్ళు ఈ వీటిలో నిమగ్నమైపోవడం వల్ల భగవంతుడి యొక్క సేవకి సమయాన్ని కేటాయించరు. అందుకే వాళ్ళు భగవంతుని చూడలేరు. త్వాం అకించన గోచరం, కుంతి మహారాణి అంటుంది. అకించన గోచరం అంటే ఎవరంటే ఇలాంటి భౌతిక కార్యాలు దూరంగా ఉంటారో వాళ్ళకి మాత్రం నువ్వు కనిపిస్తావు.